హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో వీడియో వచ్చేసి ఏంటంటే నేను హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేశాను. నాట్ హౌస్ కాదు, ఓన్లీ కిచెన్ అనమాట. ప్రస్తుతానికి వీడియోతో ఓన్లీ కిచెనే చూపిస్తున్నాను, ఎందుకంటే మిగతా అంతా నేను క్లీన్ చేసినప్పుడు రికార్డ్ చేయడం అది మర్చిపోయినా. సో కిచెన్ క్లీన్ చేసేటప్పుడు డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేసి నేనైతే వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్ అయితే చాలా దగ్గరికి అయితే వస్తుంది. సో అందుకనేసి నాకు అస్సలు కుదరడం లేదని వీకెండ్స్లోనే నేనైతే ప్లాన్ అయితే చేసుకున్నాను అనమాట. హౌస్ అంతా క్లీన్ చేసుకునేసి నాకు కుదిరినప్పుడు రోజు ఒక రూమ్ లాగా, రోజు ఒక పార్టీషన్ లాగా చేసుకునేసి నేనైతే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ రోజు వచ్చేసి వీకెండ్ సండే అనమాట. సో సండే వచ్చేసి నేనైతే కిచెన్ అంతా పెట్టుకున్నాను, ఎందుకంటే ట్యూస్డేనే ఫెస్టివల్ ఉంది. సో అందుకని సండే రోజు మొత్తం కిచెన్ క్లీన్ చేసుకొని నీట్గా ఉంటుంది అనేసి ఫస్ట్ కింద ఫ్లోర్ చూసారా, అసలు చాలా గలీజ్ అయిపోయింది, చాలా మరక అంతా జిడ్డు జిడ్డుగా అయిపోయింది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే నేను ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను. ఎంత జిడ్డు ఉండిందంటే నిజంగా అంటే ఆయిల్ అంతా, మనం కుకింగ్ చేసే ఆయిల్ అంతా ఆ జిడ్డు అంతా టైల్స్కి అంతా అంటుకుపోతుంది. అది ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. ఎంత అంటే ఈవెన్ మా మదర్ వాళ్ళ ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా చూసాను నేను, ఎంత మనం కుకింగ్ చేస్తే ఆయిల్ అంతా కింద ఫ్లోర్ ఇంకా ఉండిపోతుంది అనమాట. సో అలా అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది కిచెన్ రూమ్లో. సో నేను కింద అంతా ఫస్ట్ క్లీన్ చేసుకునేసి పెట్టేశాను. తర్వాత ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ చేసుకుంటూ వచ్చానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైడ్ సెల్ఫ్ నుంచే స్టార్ట్ చేసుకుంటూ, తర్వాత నేను డైలీ యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయి, లైక్ ఉప్పు, పప్పు, కారాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లాస్ట్లో అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే అవి రోజు వాడేటివి కదా. సో అందుకనేసి దాన్ని నిదానంగా లాస్ట్లో క్లీన్ చేసుకుందాం అనేసి అలా లాస్ట్లో అయితే ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ దాని పైన ఒక షెల్ఫ్ మీకు కనిపిస్తుంది కదా, పైన ఒక వాటర్ క్యాన్ లాగా, అక్కడంతా ఏంటంటే అవన్నీ మేము ఒక బాక్సెస్లో మాకు యూజ్ అంటే ఎప్పుడో ఒకసారి మేము యూజ్ అయ్యేటివన్నీ, యూజ్ చేసుకునేటివన్నీ అక్కడైతే ఉంటాయన్నమాట. అండ్ దేవుని సామాన్లు అన్నీ దానిపైనే పెట్టేశాను అనమాట నేనైతే. సో అవి ఎక్కువ యూజ్ చేయము, డైలీ బేసిస్లో అయితే అసలు యూజ్ చేయము. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా, ఏదైనా పూజలు ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేశాను. సో దానివల్ల అవి పైన ఉండడం వల్ల నేను అలానే పెట్టేసి ఓన్లీ నేను జస్ట్ దుమ్ము మాత్రం దానిలో అంతా దులిపేసి నీట్గా అయితే సర్దుకున్నాను పైన. అండ్ కింద షెల్ఫ్స్ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి షెల్ఫ్స్ అన్నీ, సో అక్కడ అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ నేనైతే ఒకదాని తర్వాత ఒకటైతే నేను అలా అన్నీ క్లీన్ చేస్తూ వచ్చాను. నిజంగా అండి, నేను చాలా రోజులైంది అసలు డీప్ క్లీనింగ్ చేయక. ఇంతకుముందు ఎప్పుడో ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా, బాబు బర్త్డే టైంలో అనుకుంటా క్లీన్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ ఏంటో, ఆల్మోస్ట్ 5 మంత్స్ అయిపోయింది క్లీన్ చేయక. సో ఇప్పుడైతే చాలా అంటే చాలా ఆయిల్ అంతా పేరుకుపోయిందనమాట, గిన్నెల పైన కానీ, మనం ఏవైతే వాడతామో జార్స్ పైన కానీ అన్నిట్లో అలా ఉండిపోయింది. సో దాన్ని క్లీన్ చేయడానికి నాకు నిజంగా చుక్కలు అయితే కనిపించాయి. నిజంగా ఆయిల్ ఏమన్నా ఉంటే ఇట్లా వంట పాత్రల పైన ఏం యూస్ చేస్తే నిజంగా ఆయిల్ జిడ్డు అంతా పోతుంది, నాకు కింద కమెంట్స్ చేయండి, చాలా సజెషన్ అయితే కావాలి. సో ఇక్కడైతే నేను క్లీన్ చేస్తుంటే పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే వచ్చిందనమాట. తను ఇంకా వచ్చిన అక్కడంతా డస్ట్ ఉందనేసి తనని పిలుస్తున్న నవ్వుతూ. సో అదే అనమాట అక్కడ జరుగుతుంది. సో నేనైతే ఫుల్ క్లీన్ చేస్తున్నా. మా ఆయన మాత్రము ఆయన వర్క్లో ఆయన బిజీగా అయితే ఉన్నాడు. ఆ రోజు అసలు ఏమైతే హెల్ప్ చేయలేదు, ఆయన ఫుల్ వర్క్ ఉండడం వల్ల. సో నేనే సింగిల్గా అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. నిజంగా క్లీనింగ్ అనుకుంటాం కానీ ఒక్కసారి 1 అవర్లో అయిపోకూడదామని అనుకుంటే అది ఆల్మోస్ట్ హాఫ్ డే పడుతుంది అనమాట. నాకు నిజంగా మార్నింగ్ నేను 11కేమో స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ నాకు లిటరల్లీ 3కేమో అయిపోయిందనమాట. అప్పుడు నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకొని మళ్ళీ కుకింగ్ అయితే చేసుకోవాల్సి వచ్చింది. అసలు లేకుంటే అస్సలు కుదరలేదు. చాలా ఫాస్ట్గా 1 అవర్లో అయిపోకూడదాంలే ఎంతసేపులో అనుకున్నాను. బట్ ఏంటంటే అనుకుంటాం కదా, లేడీస్ అంటే ఇంకా మనకు నీట్గా ఉండాలి, ఎక్కడిదక్కడ నీట్గా సర్దుకోవాలి. ఒక్కసారి అలా సర్దుకునేస్తే మొత్తం కిచెన్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్లోకి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఒక్కసారి గలీజ్గా ఉన్న, జిడ్డుగా ఉన్న ఇలా ఉంటే మాత్రం నిజంగా ఇరిటేషన్ వస్తుంది. అసలు కుకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు. నాకైతే అలానే అనిపిస్తుంది. అస్సలు ఇంట్రెస్ట్ రాదండి. ఎన్నిసార్లు కొంచెం డస్ట్ ఉన్నా ఏమన్నా ఉందా అని కూడా కిచెన్లో నాకు ఈవెన్ వెళ్ళి కుకింగ్ చేద్దామంటే కూడా ఇంట్రెస్ట్ అసలు ఏమి అనిపించదు. ఒకవేళ వెళ్ళి తప్పనిసరిగా కుకింగ్ చేయాలి అంటే ఆ రోజు ఏదో ఒకటి నార్మల్గా పప్పు ఏదో ఒకటి వండేసి అయితే వచ్చేస్తాను అనమాట. ఏమి స్పెషల్గా అయితే ఏమీ కుక్ అయితే చేయను. వన్స్ ఒక్కసారి కిచెన్ నీట్గా అయిందంటే మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందంటే, లేడీస్కి అందరికీ ఉండే వీక్నెస్ ఇదే అనమాట. అందరూ ఇలానే ఉంటారో లేదో నాకైతే తెలీదు, నా ఒపీనియన్ అయితే ఇదనమాట. నాకు నీట్గా ఉంటేనే కిచెన్లో నేను వంట అయితే చేయగలను, నీట్గా లేకపోతే నేను అసలు దాని జోలికి కూడా వెళ్ళను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే నిజంగానే మా ఇంట్లో ఎందుకో జిట్టలు చాలా ఎక్కువయ్యాయి. జిట్టలు అండ్ కాక్రోచెస్ ఏం లేవు కానీ ఓన్లీ జిట్టలు మాత్రమే ఉన్నాయి. స్టార్టింగ్ అసలు ఏం లేకుండా అండి మేము ఇల్లు వచ్చిన కొత్తలో. బట్ ఈ మధ్య ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ బట్ వచ్చాయి. అవి వాటిని చంపుతూ దాన్ని అంతా క్లీన్ చేయడానికి నిజంగా ఎంత కుస్తీలు పడినానంటే, అంటే అవి అంటే వెళ్ళిపోతూ ఉంటాయి కదా మనం క్లీన్ చేసేటప్పుడు. సో మళ్ళీ అవి వెళ్తే మళ్ళీ ఇంకొక చోట వెళ్ళి అక్కడ ఫామ్ అయ్యి మళ్ళీ అవన్నీ 1 నుంచి 2 నుంచి అట్లా ఎక్కువ పెరిగిపోతాయి అనేసి దాన్ని నీట్గా ఒకదాని ఒకటి అన్ని బౌల్స్ కూడా ఏమేమైతే నేను వాడుతున్నానో అన్ని జార్స్లో ఉన్నాయి, ఏమైనా
సైడ్కి కార్నర్స్లో ఉన్నాయేమో ప్రతి చోట చెక్ చేస్తూ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఈ కిచెన్ క్లీనింగ్లో మనకు తెలియాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ ఫస్ట్ అన్ని నీట్గా కింద పెట్టేసుకోవాలండి. మనకు ఏవైతే క్లీన్ చేసుకోవాలో షెల్ఫ్స్ అన్నీ ఫస్ట్ అవన్నీ కింద పెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది మనకి ఎక్కడెక్కడైతే ఏమేమి పెట్టాలి, నెక్స్ట్ దాన్ని ఎట్లా క్లీన్ చేసుకొని నెక్స్ట్ దాన్ని ఎట్లా సర్దుకోవాలనేసి అర్థమవుతుంది. లేదంటే నార్మల్గా బేసిక్గా వెళ్ళిపోయాం అనుకోండి అసలు ఏం అర్థం కాదు మనకి. సో అందుకనేసి నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కింద అయితే పెట్టేసుకుంటాను. అంటే కింద మీన్స్ ఎట్లా అంటే ఒక సైడ్ కార్నర్కి అయితే పెట్టేస్తాను. దాని తర్వాత మొత్తం దుమ్ము అనేది దులుపుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ దుమ్ము దులిపేటప్పుడు ఆ దుమ్ము అంతా మళ్ళీ మనం కింద పెట్టిన జార్స్లో అన్నింటిలో ఉంటాయి కదా. సో అందుకనేసి కష్టం అవుతుంది, అది ఇంకా డస్ట్ అయితే పేరుకపోతుంది. సో అందుకనేసి నేను ఏం చేశానంటే కిందంతా పెట్టుకుని దాని తర్వాత నేను అన్నీ దులుపుకున్న తర్వాత దాన్ని దుమ్ము పడకుండా మళ్ళీ క్లీన్ చేసుకునేసి నీట్గా తుడుచుకునేసి తుడవాల్సినవి తుడిచేసి కడగాల్సినవి కడిగేసి అన్నీ అయితే నేను పెట్టుకుంటాను అనమాట. సో అలా చేసుకుంటేనే మనకి వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో అంత హడావిడిగా గాబర్గా అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కింద కొంచెం కొన్ని పనులు అయిపోయినాయి అనమాట. కింద లాస్ట్ కింద ఫ్లోర్ అయితే అంతా క్లీన్ చేసుకున్నదా, సైడ్ కార్నర్స్ కూడా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ పైన, ఎందుకంటే పైన దుమ్ము కొట్టకపోతే కింద మధ్యలో ఉన్న షెల్ఫ్స్ మీద అంతా పడతాయి అనమాట. సో అందుకని ఫస్ట్ పైన అంతా దుమ్ము దులుపుకునేసిన తర్వాత కింద నెక్స్ట్ షెల్ఫ్స్ అనమాట. కింద అక్కడ చూసారు కదా మట్టి పాత్రలు, అవైతే నాకు చాలా ఇష్టం. దాంట్లో మేమైతే చాలా వరకు నాన్ వెజ్ ఐటమ్సే మేమైతే కుక్ అయితే చేసామన్నమాట. ఎప్పుడు వెజ్ ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేయాలి. సో అలా మీరు ఎప్పుడైనా వెజ్ ఐటమ్స్ ట్రై చేసింటే కింద కమెంట్స్ చేయండి, ఏం ట్రై చేశారో, ఎంత టేస్టీగా వచ్చిందో. సో నెక్స్ట్ నేను కూడా ట్రై చేస్తాను అనమాట. సో అలా పైకి ఎక్కాను. పైకి ఎక్కడం కూడా చాలా కష్టం. అసలు బాయ్స్ అయితే ఈజీగా ఎక్కేస్తారు, మనం గర్ల్స్ కదా. బట్ ఏంటంటే తప్పదు కాబట్టి అలా పైకి అయితే ఎక్కేసాను. మొత్తానికి నేను అన్నీ మొత్తం అక్కడ ఉన్నంత వర్క్లో అంతా క్లీన్ చేసుకునేసి సింక్లో అన్ని సామాన్లు పడేసి దాంట్లో ఏవైతే కడగాలో అన్నితే పక్కన పెట్టేసి నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే ఆల్మోస్ట్ 3 ఏమో అయిపోయింది. ఇంకా మాకు ఫుల్ ఆకలిస్తుంది ఫుల్ వర్క్ ఉండడం వల్ల. సో చూసారా, ఫస్ట్ అయితే అంతా దుమ్ముగా డస్ట్గా మొత్తం పేపర్స్ అన్నీ నల్లగా అయిపోయాయి. బట్ తర్వాత నేను అంతా క్లీన్ చేసి ఎక్కడొక్కడే నీట్గా అయితే పెట్టుకున్నాను. సో నాకైతే సింపుల్గానే మా ఇంట్లో నా కిచెన్ని నేను సింపుల్గానే పెట్టుకున్నాను. ఎంత హడావిడిగా ఎక్కువగా అయితే ఏం పెట్టుకున్నాను, ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మళ్ళీ వర్క్ మనకే అది. ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేస్తుంటాం కాబట్టి మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకని చాలా సింపుల్గా నేను ఇలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. క్లీనింగ్ వర్క్ ఇప్పుడు వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అసలైన టాస్క్ అక్కడ సింక్లో చూసారు అది ఇందాక మీరు క్లిప్లో ఫుల్గా ఉన్నాయి సామాన్లు అయితే. అవి ఇప్పుడు కడగాలి. అవి కడిగేలోపు ఎంత టైం పడుతుందో తెలియదు. అప్పటికే పొద్దున కడిగినట్టు కింద టబ్బులు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి మాత్రం ఓన్లీ ఏమంటారు, ఇప్పుడు నేను ఏవైతే డబ్బాలన్నీ ఖాళీ అయ్యాయో అవన్నీ పాడేసేటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ సింకులు తీసేసాను. ఫస్ట్ తినాలనేసి నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసినాను. సో కుకింగ్ అయితే ఏం చేశానంటే ఆ రోజైతే ఎగ్ కర్రీ చేశాను అనమాట. అంటే టమాటో ఎగ్ కర్రీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఓన్లీ మేము నార్మల్గా ఆనియన్స్ వేసి ఎగ్ పులుసు లాగా లేకుంటే ఎగ్ ఫ్రై లాగా అయితే చేసుకుంటాము. సో ఈసారి టమాటో ఎగ్ కర్రీ లాగా చేసుకుందాం అనేసి ట్రై చేసినాను. సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. సో మీకు ఆ రెసిపీ కావాలంటే నాకు కింద కమెంట్స్ చేయండి. నెక్స్ట్ నేను ఆ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ పక్కనైతే రైస్ పెట్టుకునేసి దాని తర్వాత అయితే ఇక్కడ ఏమంటారు ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఎగ్స్ కోసం అనేసి. అందులో ఎగ్స్ కూడా బాయిల్ అయితే చేసి పక్కనైతే పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇలానే ఇంట్లో ఫెస్టివల్స్ టైంలో కానీ ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటారా? చేసుకుంటే ఏ టిప్స్ అయితే వాడతారో కింద కమెంట్స్ చేయండి. నాకైతే చాలా టిప్స్ అవసరం. మెయిన్ థింగ్ ఆయిల్ అండి. ఆయిల్తోనే నాకు చాలా వచ్చింది ప్రాబ్లమ్. ఎక్కడ చూడు ఆయిల్, టైల్స్కి ఆయిల్, కిచెన్ కౌంటర్ టాప్కి ఆయిల్, కింద ఫ్లోరింగ్కి ఆయిల్, అంతా ఆయిల్ అయిపోతుంది. ఎందుకో ఏమో అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసేది. కానీ ఈసారి నేను ఏ టిప్ యూస్ చేశానంటే వాటర్లో విమ్ లిక్విడ్ వేసి దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసి దాని తర్వాత కొంచెం బేకింగ్ సోడా అయితే వేసాను అనమాట, వంట సోడా. సో అది వేస్తే ఒక రకంగా ఓకే అనిపించింది. అంత పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే రాలేదు నాకు, ఓకే అనిపించింది. బట్ మొత్తానికి ట్రై చేసి నేను నీట్గా అయితే ట్రై చేసి మొత్తం అయితే క్లీన్ చేశాను అనమాట. సో అలా ఏమైనా బాగా పర్మనెంట్గా నీట్గా అయ్యేది ఏమైనా టిప్స్ ఉన్నాయా ప్లీజ్ ఉంటే కింద కమెంట్స్ చేయండి. సీరియస్లీ నేను చాలా అడుగుతున్నాను. చాలామందికి నేను యూట్యూబ్లో చూశాను, బట్ ఏంటంటే నాకు అంతగా ఏమీ రిజల్ట్ అనిపించిన టిప్స్ అయితే ఏం కనిపించలేదు. సో అందుకనేసి నేను మీ నుంచి ఏమైనా టిప్స్ వస్తాయేమో అనేసి నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. సో ఫైనల్లీ కుకింగ్ అయితే అయిపోయింది.
ఇంకా అయిపోయిన తర్వాత వేడిగా రైస్ అండ్ దాంతోపాటు టమాటో ఎగ్ కర్రీ. మాకైతే చాలా అక్కడ చూసారా ఫుల్ అంటే ఫుల్ కాలుతుందండి. అలా మూవీ చూస్తూ అలా ముద్దల లంచ్ చేస్తూ మేమైతే ఫుల్గా అంటే అట్లా మా వీకెండ్ని అలా వర్క్తో ఇంట్లో ఉన్న డీప్ క్లీనింగ్తో అలా మేము ఒక ఏమంటారు ఆ డేనంతా అలా కంప్లీట్ అయితే చేసామన్నమాట. సో నైట్ వరకు నేను యాక్చువల్గా వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ నైట్ అయితే మర్చిపోయాను అనమాట. వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు నైట్ వరకు. ఓన్లీ డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేము ఫుడ్ తిన్నాక మొత్తం అన్నీ క్లీన్ చేసుకునేసి నేనైతే మీకు ఒక లాస్ట్లో ఎట్లా ఉంది నా కిచెన్ అంతా నీట్గా అంతా క్లీన్ అయిపోయినాక నా కిచెన్ అంతా ఎలా ఉంది ఏం లేదనేసి మీకు అయితే మొత్తం లాస్ట్లో ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. సో చూడండి. ఇంకా చెప్పాను కదా అంతే. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే నెక్స్ట్ ఫెస్టివల్కి నేను బాబు దగ్గరికి వెళ్తాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బాబుతో కూడా ఒక వీడియో తీసి ఫెస్టివల్ రోజు అయితే మీకు పోస్ట్ చేశాను అనమాట. సో స్టేట్ నుండి అస్సలు మర్చిపోతాను. నా వీడియోస్కి చాలామంది చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తే మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎంకరేజ్గా మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో అంతే వీడియో వచ్చేసి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను నెక్స్ట్ మీకు పోస్ట్ చేయాలంటే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఫర్దర్గా కమింగ్ వీడియోస్ అయితే మీ వరకు అయితే వస్తాయంట. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.